వాళ్ళిద్దరూ ఒక్క తల్లి పిల్లలు. చిన్ననాటి నుంచి అన్నదమ్ములిద్దరికీ ఒకరంటే మరొకరికి ప్రాణం. అన్నకు బాధ కలిగితే తమ్ముడు విలువిల్లాడేవాడు. తమ్ముడికి కష్టం వస్తే అన్న అల్లాడిపోయేవాడు. ఏ కష్టాన్నైనా అన్నదమ్ములిద్దరూ కలిసి ఎదుర్కొనేవారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లారు. చివరికి మరణంలోనూ ఆ అన్నదమ్ముల అనుబంధం వీడలేదు. అన్న మరణ వార్త వినగానే తమ్ముడు హఠాత్తుగా మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది. వనపర్తిలో నివాసముంటున్న నరసింహారావు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. అది తెలిసిన తమ్ముడు గుండెపోటుతో హఠాన్ మరణానికి గురయ్యాడు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయినాడు. ఆయన వాళ్ళ అన్న నరసింహారావు గారు అని చెప్పి ఆయనకు 80 years ఉంటాయి. ఆయన కొంచెం సుస్థయిందని చెప్పి వారం రోజుల నుంచి మదన పడుతున్నాడు. మధ్యకాలంలో అతనికి సురేందర్రావు కూడా సుస్థయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆయనకు స్టంట్ వేయడం జరిగింది. ఆరోగ్యం కుదుటపడింది. చాలా బాగుండే. నిన్న మార్నింగ్ హఠాత్తుగా వాళ్ళ అన్న చనిపోయిన విషయము ఈయనకు బంధువుల ద్వారా వాళ్ళ భార్య పిల్లల ద్వారా తెలిసింది. అప్పటికి ఆయన హాస్పిటల్ లోపలనే ఉన్నాడు, కాంటినెంటల్ హాస్పిటల్లో. ఆ వార్త తెలిసిన క్షణమే ఈయన కూడా వాళ్ళ అన్నను పరితపిస్తూ గుండె ఆగి చనిపోవడం జరిగింది. ఈ బ్రాహ్మణ సమాజానికి మొత్తం అన్నదమ్ములు ఇద్దరు చనిపోయిన వార్త చాలా కలిసివేసింది మా బ్రాహ్మణ కుటుంబాలలో. తర్వాత ఈ ఇద్దరి కుటుంబాల్లో కూడా ఆయన వనపర్తిలో ఉంటాడు, ఆయన టెంపుల్లో గోశాలలో పనిచేస్తాడు, వాళ్ళ మిస్సెస్ టెంపుల్లో ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు చాలా విశిష్టమైన వ్యక్తులు, మంచి వాళ్ళు. ఇక్కడ కూడా సురేందర్రావు గారు ఇక్కడ మన అంబాభవాని టెంపుల్లో చేసినాడు, తర్వాత లలితాంబిక టెంపుల్లో పూజారిగా చేసినాడు, తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్లో చేసినాడు. ఆయన కూడా మన ఆర్ఎస్ఎస్ దానికి కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. గోసేవ దానికి కూడా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినాడు. చాలా మంచి సౌమ్యుడు. ఆయన కూడా హఠాత్తుగా చనిపోవడం మా బ్రాహ్మణ సమాజాన్ని ఒక కుదిపేసిందనే చెప్పాలి. వీళ్ళు తీరని లోటే మా సమాజానికి మాత్రము. వారి ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము ప్రగాఢ సానుభూతి మా బ్రాహ్మణ సంఘం తరఫున తెలియజేస్తున్నాము.